నమస్తే. వెల్కమ్ టు సాక్షి సినిమా. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని ఈ పదాలు విన్నప్పుడు మన మదిలో, మన మైండ్‌లో ఒక ఫేస్ స్ట్రైక్ అవుతుంది. అలాగే 90స్ వెబ్ సిరీస్. ఆ వెబ్ సిరీస్‌లో కూడా ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది. డాడీ, డాడీ, డాడీ అనే డైలాగ్. ఈ డైలాగ్స్, ఆ పదాలు విన్నప్పుడు మనకు ఒక ఫేస్ అయితే ఖచ్చితంగా స్ట్రైక్ అవుతుంది. అతను మరెవరో కాదు. 5 ఇయర్స్ ఉన్నప్పుడే డ్రామా జూనియర్స్‌లో దుమ్ము దులిపాడు. ఇప్పుడు రవితేజ తోటి భర్తమాషయులు విజ్ఞప్తితో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాడు. దాదాపు ఒక 25 సినిమాలు చేశాడు. చాలా తక్కువ టైంలో. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందాడు రోహన్ రాయ్. ప్రస్తుతం మనతోటే మన సాక్షి స్టూడియోలో ఉన్నాడు. హాయ్ రోహన్ రాయ్. హలో. హలో. ఎలా ఉన్నావు? సూపర్. మీరు? నేను బాగున్నాను. ఎలా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ? టీఎఫ్ఐ ఎప్పుడు బెస్టే. హ్మ్. ఒక్కసారి మనం 100% ఇచ్చామంటే టీఎఫ్ఐ మనకి తిరిగి 200% ఇస్తది. హ్మ్. ఇంకా దాన్ని ఆ ట్రాక్‌నే మెయింటైన్ జేయాలి. అటు ఇటు డిస్ట్రాక్షన్స్ అవ్వకుండా. హ్మ్. సో, అందరితో టచ్‌లో ఉంటావా ఎప్పుడు? అంటే నీకు ఫోన్‌లు అంటే నువ్వు ఫోన్‌లు చేస్తావా? షూటింగ్ ఉంటేనే కాకుండా షూటింగ్ లేనప్పుడు కూడా కాల్స్ ఇప్పుడు చేస్తావా? 90స్ తర్వాత మౌలి అన్న, వసంతిక అక్క ఎవ్రీ 1 మంత్‌కి 2 వీక్స్‌కోసారి కలుస్తుంటాం మేము ఎట్లైనా. హ్మ్. వెళ్లి అలా డిన్నర్ చేసొచ్చి ప్రశాంతంగా దొబ్బి తిని దాని తర్వాత కాసేపు అలా మాట్లాడుకొని హ్మ్. మొత్తం చిట్ చాట్ చేసుకొని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కలుసుకుందామని అలా. తిరుగు సార్ అయితే ఆల్వేస్ క్లోజే నాకు. హ్మ్. ఒకసారి కాల్ చేస్తుంటాడు, నేను సార్ మేము ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. హ్మ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్ ద సెన్స్ వీఆర్ సో ఫ్రెండ్లీ, కలిసిమెలిసి ఉంటాం. మొన్న పాపం ప్రతాప్ కూడా సార్కి, సార్ని కలిసా, సార్ సార్ పాపం ప్రతాప్తో హిట్ కొడతాడని కోరుకుంటున్నా. సో, అందరితో టచ్లో ఉంటా. ఇండస్ట్రీలో వీళ్ళంతా నీ ఫ్రెండ్స్ అన్నమాట. ఉమ్. ఇంకెవరు ఫ్రెండ్స్? ఇప్పుడు వసంతిక నేను నాకు పర్ఫెక్ట్‌గా ఊహ తెలిసినప్పుడు 90స్ సాంప్రదాయం చెప్పిన శివాజీ గారు. హ్మ్. అంటే మా నాన్నలాగే శివాజీ గారు. శివాజీ గారు కలుస్తారా? యాహ్! యాహ్! అంటే కలవరు. హ్మ్. ఇప్పుడు ప్రీ రిలీజ్ గాని కానీ కాల్ అయితే చేస్తారు. హ్మ్. ఏమైనా అడ్వైస్ ఇవ్వడానికి, ఏమైనా నేను అటు ఇటు రైట్ స్టెప్ తీసుకోవడం, మా అమ్మ కూడా అడ్వైస్ తీసుకుంటది ఒక్కోసారి నా హ్మ్. కెరియర్‌లో. హ్మ్. సో, శివాజీ గారు లా ఆన్‌లైన్ టచ్ ఉంటారు. హ్మ్. తెలుగుదేశ్ సార్, వసంతిక అక్క, మౌలి అన్న మేము ఫిజికల్ అండ్ ఆహ్, మే కాల్‌లో కూడా టచ్‌లో ఉంటాం. సో, ఇప్పుడు ఏమంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు? మీ అమ్మ అయినా, మీ నాన్న అయినా హ్యాపీయా నీ ఆఫ్టర్ పట్ల? ఆఫ్టర్ 'గద్దర్' ఇంకా హ్యాపీ. హ్మ్. కానీ ఇంకా పెద్ద గోల్స్ ఉన్నాయి. నేషనల్ ఉంది, ఆస్కార్ ఉంది. అంతవరకు హ్మ్. ఆహ్, కొట్టాలని నా గోల్. మా మమ్మీ, డ్యాడీ ఇప్పుడు ఇంకా ప్రౌడే. మా అన్న గూడా. మా అన్న, మా అమ్మ, మా నాన్న ఆల్వేస్ సపోర్టింగ్. 'గద్దర్' అవార్డ్ ఏ మూవీకొచ్చింది? ప్రీ వెడ్డింగ్ షో. ప్రీ వెడ్డింగ్ షో. ప్రీ వెడ్డింగ్ షోలో మంచి క్యారెక్టర్ చేశావు. హ్మ్. ఓకే. ఎక్కువ పేరొచ్చిందంటే 90స్ వెబ్ 90స్. సిరీస్. యెస్. అలాగే భర్త మహాశయులు విజ్ఞప్తికి రవితేజ గారితోటి మంచి క్యారెక్టర్ చేశావు. ఇక ప్రీ వెడ్డింగు, హ్మ్. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని నీ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏదైతే 90స్ వెబ్ సిరీస్‌లో హ్మ్. అదే క్యారెక్టర్ వచ్చినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ మ్యూజిక్ వస్తదో, ఆ పదాలొస్తాయో దాంతోటే ఏకంగా సినిమా గూడా వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఇది అనిపిచ్చింది అట్లా? నీ నీ క్యారెక్టర్‌కి వచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పదాలతోటే సినిమా రావడం ఎలా అనిపిచ్చింది నీకు? అదే ఫస్ట్ ఈ పదం ఫేమస్ అవ్వడం వల్లే, అంటే ఈ పదం ఫేమస్ అయింది కాబట్టి ఇంకా సినిమాకి పీఆర్ ఎక్కువైంది. హ్మ్. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని మనం కామన్‌గా అనుకుంటాం. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ అయిపోయింది ఇది. నేను ఎప్పుడు మొన్న రీల్స్‌లో చూసినా ఫారినర్స్, హిందీ వాళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయింది సాంప్రదాయని, సో క్యాచీ పేరు ఎనీహౌ. హ్మ్. ఆహ్, శివాజీ గారు ముందు వేరే పేరు పెడదాం అనుకోని ఇది హిట్ అయింది. ఇంత పేరొచ్చింది. నన్ను పెట్టుకున్నారు అన్నప్పుడు మేము మా ఇద్దరు కాంబినేషన్ అన్నప్పుడు ఇదొక క్యాచీ పేరు. పీఆర్‌కి గూడా హెల్ప్ అవుతది. సో, మంచి పేరు గదా! అని శివాజీ గారు మన క్యూఎండేలో గూడా చెప్పుంటారు. హ్మ్. సో 5 ఇయర్స్ ఉన్నప్పుడు హ్మ్. డ్రామా జూనియర్స్‌లోకొచ్చావు. హ్మ్. అప్పుడు అసలు డ్రామా జూనియర్స్‌లోకి రావాలి అనేది నీకు ఎలాగో అప్పుడు ఊహ తెలీదు. నాకు ఇంట్రెస్ట్ ఉందని గూడా నీకు గూడా తెలవదు. మీ అమ్మనా? మీ నాన్ననా? ఎవరు? ఇంట్రెస్ట్ ఉందన్న చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నేను ఎవరి ఇంటికొచ్చినా ఆళ్ళని ఇమిటేట్ చేసేవాడిని. హ్మ్. ఆళ్ళు ఇలా ఇలా చేస్తారు, ఇలా కూర్చుంటారు, ఇలా హ్మ్. మాట్లాడతారు, ఇట్లా మాట్లాడతారు అని హ్మ్. ఎప్పుడైతే మా అమ్మ, నాన్న అబ్జర్వ్ చేశారో దాని తర్వాత నాకు డైలాగ్ నేర్పించడం స్టార్ట్ చేశారు. హ్మ్. వా అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు అంటే 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఏమంటే నేర్చుకున్నా. ఇప్పుడు గుర్తులేదు. ఏమంటే నేర్చుకున్నా, కిలికిలి భాష నేర్చుకున్నా. అన్నీ ఫోన్‌లో చూసా అప్పుడు. హ్మ్. సో, అప్పుడు నేర్చుకొని డ్రామా యూనివర్స్‌లో ఏమంటే చెప్పా. డ్రామా జూనియర్స్ తర్వాత ఏం చేసావు? అప్పుడు ఇప్పుడైతే అందరికి తెలుసు ఆడిషన్స్‌కెళ్ళాలి, ఇది హ్మ్. చేయాలని. హ్మ్. 5 ఇయర్స్‌లోనే నేను ఇంకా స్టార్ట్ చేసుంటే అప్పుడు ఇంకా మంచి ఇంకొంచెం వేరే లెవెల్‌లో ఉండేవాడినేమో. అంటే హ్మ్. ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ ఉండేవాడినేమో. డ్రామా జూనియర్స్ తర్వాత ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది గ్యాప్ సినిమాలోకి గ్యాప్ రావడం? లేదన్న. గ్యాప్ లేదు. హ్మ్. నే దీనికేం గ్యాప్ ఇవ్వలే. హ్మ్. గానీ ఇప్పుడు 5 ఇయర్సా? 5 హ్మ్. ఇయర్స్, 6 ఇయర్స్ డ్రామా జూనియర్సే. ఎప్పుడైతే నాకు 7 ఇయర్స్ అంటే 7 ఇయర్స్ టర్న్ అయినాయో నాకు,
అప్పుడు నేను వినయ విధేరామ చేశా. ఆడిషన్‌కి వెళ్ళా. 500 ప్లస్ చిల్డ్రన్ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ఆఫీస్‌కెళ్ళి లుక్ టెస్ట్ చేసి, ఇది చేసి, అది చేస్తే ఫైనల్లీ నేను అప్పుడు ఫస్ట్ టైమ్ నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వడం. దానికంటే ముందు యాక్ట్ చేసింది ముందు నేను 'రాజుగారి గది 2' కానీ ఫస్ట్ రిలీజ్ అయింది 'వినయ విధేరామ'. ఓంకార్ గారు ఛాన్స్ ఇస్తా అన్నారు అప్పుడు రామోజీన స్టేజ్ మీద. దాని తర్వాత వెంటనే 'రాజుగారి గది 2'కి పిలవడం, సమంత గారితో యాక్ట్ చేయడం. దాని తర్వాత ఆడిషన్ కూడా ఇచ్చా 'వినయ విధేరామ'కి. అట్లా సో వినయ విధేయరామ ముందు రిలీజ్ అయింది రాజుగారి గది 2 కంటే. యాక్ట్ చేసింది 'రాజుగారి గది' ఫస్ట్, కానీ రిలీజ్ అయింది 'వినయ విధేరామ'. సో కానీ నా పేరు ఫస్ట్ నీకు వచ్చింది కూడా వినయ విధేయరామ విధేరామతోనే. వల్లనే యెస్ కదా. యెస్. సో బోయపాటి గారితో ఎలా ఉండేది అంటే ఆయన సీన్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చాలా పవర్ఫుల్గా చాలా ఇంటెన్సివ్గా చెప్తారు. అసలే నువ్వు చిన్న పిల్లాడివి అసలే ఆయన గుర్తులేదు ఫస్ట్ చెప్తున్నప్పుడు నాకు. ఎలా అనిపించేది? టు బి ఆనెస్ట్ నాకేం గుర్తులేదు ఏమైంది కానీ కానీ మెయిన్ ఎలా చేసావు? చాలా ఫ్రీగా చేసేసావా? లేదు ఎలాంటి లేదు భయం చాలా లేకుండా? ఫస్ట్ 5 డేస్ అంటే 10 డేస్ షూట్ ప్రాపర్, దాని ఉంది 5 మినిట్స్ సినిమాలో. ఫస్ట్ 10 డేస్ మా అన్న క్యారెక్టర్ వాళ్ళకి వాళ్ళ మాంటేజెస్, నా చిన్నప్పుడు నన్ను చూసుకునే మాంటేజెస్, వాళ్ళు ట్రైన్లో అటు ఇటు అదే రైల్వే స్టేషన్లో తిరుగుతుంది ఆ మాంటేజ్లు, వాళ్ళు కష్టపడుతున్న మాంటేజ్లు తీసేటప్పుడు చాలా కోపం టెంపర్ కదా. సో కోపం వచ్చేస్తుంది, టైం లేదు, ప్యాకప్ టైం, అన్నిటితో కోపం వీళ్ళ మీద చూపిస్తే మా అమ్మ అబ్జర్వ్ చేసింది అంతే. అంటే నన్ను భయపెట్టడానికి, నేను బాగా చేయడానికి మా అమ్మ ఇంకా భయపెట్టిందని. బోయపాటి గారు కోపం వస్తే కొడతారు నాన్న, ఇది నాన్న అది అని, నువ్వు ప్రాపర్ గా చేయి, సింగిల్ టేక్ లో చేసా అని నన్ను భయపెట్టింది. సింగిల్ టేక్ లో చేసినావా మరి? సింగిల్ టేక్ కానీ అది డ్యూ టు టెక్నికల్ ఇష్యూ మధ్యలో నాది కానీ అంత కోపం కాదు బోయపాటి గారిది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పిల్లలు చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని. సో ఫస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే రాజుగారి గది 2. ఎస్. ఫస్ట్ డే సెట్ లోకి అడుగు పెట్టినప్పుడు అది కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా అది అంత ఇప్పుడు ఈ మధ్య ఏమైనా అడుగు పెట్టుంటే గుర్తుండేదేమో కానీ అంత అంతా గుర్తులేదు. మర్చిపోయావు. అంటే ఇప్పుడు ఏం గుర్తుంది రీసెంట్ గా? ఏ సెట్ లో అడుగు పెట్టినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నీకు బాగా యూజ్ అయింది, అట్మాస్ఫియర్ అంతా నీకు బాగా నచ్చింది? వాళ్ళు అంటే చిన్నప్పుడు నుంచి చేస్తున్నాం కాబట్టి పొద్దున రాగానే పూజ చేస్తారు కెమెరాకి, ఇది అది అంత యాక్షన్ కట్ అయ్యి అవుతుంటాయి కాబట్టి ఫస్ట్ టైం అంటే ఎట్లా డ్రామా చేస్తే నాకు అలవాటు అయిపోయింది కెమెరా. సో ఆ పెద్ద భయం ఏం కొత్తగా లేదు. అనిపించదు. సో 90s వెబ్ కానీ సిరీస్. ఇప్పుడు సినిమాలో ఇంకేం జరుగుతుంది, ఇంటీరియర్ ఏముంటది, ఎఫెక్ట్స్ ఏముంటాయి అన్నీ తెలిసే తప్ప ముందు కెమెరా పెడతాడు, యాక్షన్ కట్టి చెప్తాడు అని తెలుసు. కానీ ఇప్పుడు ఇంకొంచెం డీప్ తెలుసు అంతే. 90s వెబ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? శివాజీ గారు ఎలా ఉండేవారు నీతో? శివాజీ గారు సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటారన్న. హీఈస్ ఆల్వేస్ ఫ్రెండ్లీ. సెట్లో ఎప్పుడు టెంపర్కి వెళ్ళలే. ఎప్పుడైతే ఆయనకి తప్పు అనిపించిందో, వెన్ ఇట్స్ రాంగ్, ఆయన ఎప్పుడో స్టెప్ తీసుకొని ముందు ఉంటారు ఎప్పుడు తప్పుకి. ఆ తప్పుకి ఎప్పుడు ఆపోజిట్ ఉంటారు. ఇదే కరెక్ట్ అని చెప్తారు. కానీ సెట్లో ఎప్పుడు అలా జరగలే. సో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు. ఎస్పెషల్లీ ఆ డాడీ సీన్లో 4-5 టేక్లు వైడ్లో శివాజీ గారు నవ్వు ఆపుకోలేకపోయారు అప్పుడు. ఎందుకంటే టాటాబ్లా మధ్యలో లేనో ఏదో సినిమా గుర్తొచ్చిందంట, వాళ్ళు తీసేటప్పుడు ఆ మూమెంట్ గుర్తొచ్చి నవ్వారంట. దాంతో నెక్స్ట్ ఆ సీన్ కూడా చూపించారు నాకు. వాళ్ళు బ్రహ్మానందం గారు, శివాజీ గారు ముగ్గురు స్టక్ అయిపోతారు ఒక రూమ్ లో. ఆ సీన్ చూపించారు నాకు. సో అప్పటి మెమరీస్ గుర్తు చేసినావు నీ యాక్టింగ్ వల్ల ఎస్. శివాజీ గారికి. ఓకే. తర్వాత 90s వెబ్ సిరీస్ తర్వాత బాగా పేరు వచ్చిందంటే ప్రీ వెడ్డింగ్. ప్రీ వెడ్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ప్రీ వెడ్డింగ్ ఫస్ట్ స్లాంగ్ నాకు వస్తుందని కూడా నాకు తెలియదు. అంటే కొంచెం గోదావరి యాస, శ్రీకాకుళం దగ్గర ఉంటాయి కాబట్టి డైరెక్టర్ చాలా పర్టికులర్ స్లాంగ్. నేను హైపర్ చేసిన తగ్గించు రోహన్. నేను అసలు ఊరికే యాక్షన్ చెప్పిస్తే హైపర్ అయిపోతా. తగ్గించు రోహన్ అని 90s తో ఫస్ట్ నేను ముందు నాది కొంచెం ఫేక్ యాక్టింగ్ లా ఉండేదన్న. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అంటే కామెడీకి అయితే కొంచెం ఫేకే కావాలి. న్యాచురల్ యాక్టింగ్ నాకు వచ్చింది ప్రాపర్ 90s లో. దాంతో చిన్నగా అది ఇంప్రూవ్ అవుతూ నేర్చుకున్నా ఇప్పుడు పర్ఫెక్ట్ యాక్టింగ్. అంటే సూపర్ యాక్టింగ్ అని కాదు కానీ ఒక యాక్టర్ కి ఉండే యాక్టింగ్ అంతా నేర్చుకున్నా. డైరెక్టర్ కి ఏది కావాలో అది చేస్తున్నా ఇప్పుడు. మధ్య చిన్న నా ఇంప్రూవైజేషన్స్. సో ఇప్పుడు భర్త మహాశయులు విజ్ఞప్తికి అయితే మంచి క్యారెక్టర్ చేస్తావు. రవితేజ గారితో ఫుల్ కాంబినేషన్ సీన్స్. రవితేజ గారు ఎలా ఉండేవారు సెట్ లో నీతో? నిజం చెప్పాలంటే రవితేజ గారు నేను ఎప్పుడు పెద్ద హీరో అన్నట్టు చూడలే. మేము కూర్చుంటే మా పక్కనే కూర్చునేవారు, నాతోనే అందరూ ఆర్టిస్టులు కూర్చునేవారు. గెటప్ సీను గారు, సునీల్ గారు అందరూ ఒక్క చోట కూర్చొని మాట్లాడుకునేవారు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ అక్కడ షూట్ లో. అట్మాస్ఫియర్ మొత్తం ఫ్రెండ్లీ ఉండేది. డైరెక్టర్ గారు కూడా అందరికంటే ఫ్రెండ్లీ ఉండేవారు. అలా ఈజీగా చేయగలిగిన.
ఎక్కడ ఈజీ ఉంటే అక్కడ ఈజీ అన్న. ఎక్కడైతే గోల గోల రచ్చ రచ్చ ఉంటదో అక్కడ యాక్టింగ్ చేయడానికి ఏదో ఫియర్ ఉంటది. ఉమ్, ఇక్కడ చేసేస్తే మళ్ళీ వీళ్ళు తిడతారేమో కానీ అక్కడ నేను చేసిన చేసుకుంటే ఇప్పుడు అలా లేదు. అంతే. ఉమ్. ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నావు? 10th 10th. ఎక్కడ చదువుకుంటున్నావు? కేంద్రీయ విద్యాలయ బెంగళూరు. బెంగుళూరు. అదేంటి నువ్వు ఇక్కడ సినిమాలు చేసుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు చేసుకుంటూ నీ సినిమాలను ఇక్కడ ఆడుతుంటే నువ్వు బెంగుళూరులో ఎందుకు చదువుకుంటున్నావు? ఏం చేస్తాం, నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది. ఉమ్, సో యాక్చువల్గా నేను 90s షూట్ చేసిన తర్వాత డబ్బింగ్ కూడా అవ్వలే. ఉమ్, యాక్టింగ్ మానేసి యాక్టింగ్ ఇంకా కట్ చేసి ఇంకా చదువు మీద ఫోకస్ పెడదాం till 12th అనుకొని ఉమ్. నిజంగానే గ్యాప్ ఇద్దాం అనుకొని మేము వెళ్ళిపోయా బెంగళూరు. కానీ నీ వల్ల అయితే లేదు. ఆఫ్టర్ మధ్యలో డబ్బింగ్ వచ్చా, ప్రమోషన్స్ వచ్చా. ఉమ్, ఎప్పుడైతే ఆఫ్టర్ 90s బ్రేక్ వచ్చింది ఇంకా కలమ్మ Busy తల్లి నన్ను అయిపోయావు. వదులుకోవాలని ఇంకొకసారి వదులుకోవాలంటే ఇంకా టోటల్గా వదిలేస్తారు, లేకపోతే పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటది. మనం ఎందుకు వదులుకోవడం, మంచి ఛాన్స్ కదా, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. చిన్నప్పటి నుంచి కష్టపడుతుంది ఈ పేరు కోసం. అవునవును. అప్పుడు ఒక 7-8 years అయిపోయి ఉంటుంది ఇండస్ట్రీకి వచ్చి. 8 years కష్టపడింది ఇట్లా వృధా అయిపోవడం కాదు కదా. సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని చేస్తున్నా. ఆఫ్టర్ 90s ఆఫ్టర్ ప్రీ వెడ్డింగ్ షో ఇంకా నాకు వస్తుందంటే ఐఎమ్ గ్రేట్ఫుల్. ఎగ్జామ్స్ మిస్ అయ్యావా ఏమైనా ఈ లేదు షూటింగ్ల వల్ల? లేదు లేదన్న, నెవర్. యాన్యువల్ ఎగ్జామ్స్ ఏం మిస్ కాలేదా? లేదు లేదు నిజం చెప్పు, అబద్ధం లేదు లేదు చెప్పకు. అసలు. మా 7th, మా అమ్మ 8th, 9th ఏం మిస్ లేదు కాలేదు? లేదు మా అమ్మ PT1 PT2 అవన్నీ రీటెస్ట్ ఉంటాయి కాబట్టి వదిలేస్తుంది, కానీ యాన్యువల్ కి చాలా పర్టికులర్ మా అమ్మ. ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు హ్మ్. నీకు షూటింగ్ ఉంది అనుకో, కాల్ షీట్స్ డేట్స్ అప్పుడే కావాలి అని డైరెక్టర్స్ అడిగారు, కానీ మరి ఏం చేస్తావు? ఇవ్వదు మా అమ్మ, ఇవ్వదు. ఉమ్, ముందే ఇచ్చేసి, అందుకే డేట్ షీట్ నెల ముందు వచ్చేస్తుంది కదా. ఉమ్, నెల ముందు అందరికి పంపించేస్తుంది, ఎవరెవరు షూటింగ్ చేస్తున్నారు అందరికి, మేనేజర్తో సహా కో డైరెక్టర్కి ఏడీస్కి అందరికి పంపించేసి ఇక్కడ నుంచి ఈ నుంచి ఈ డేట్ వరకు రోహన్ అవైలబుల్ లేడు. ఉమ్, ఖచ్చితంగా చదువుకుంటాడు, Yes. ఎగ్జామ్ రాస్తాడు. మా నాన్న అమ్మ చదువులో కూడా చాలా పర్టికులర్. ఉమ్, అంటే 100% తెచ్చుకోవాలి, 90% తెచ్చుకోవాలని కానీ గుడ్ మార్క్స్ గుడ్ స్కోరింగ్ మార్క్స్ ఉమ్. 70 above 80 above ఇస్ ఎనఫ్. ఇప్పుడు బెంగళూరులో చదువుకోబట్టి ఎన్ని రోజులు అవుతుంది? అంటే 3 years 3.5 అలా అయిపోతుంది అన్న. స్కూల్లో గుర్తుపడతారా ఇక్కడైనా ఇక్కడ చదువుకున్నప్పుడు? బెంగళూరులో ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ ఉంటారు, మలయాళీ కన్నడ అందరూ ఉంటారు కాబట్టి ఉమ్, తెలుగోడు 10 మంది ఉంటే స్కూల్లో అలా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు ఇప్పుడు 90s నెట్ఫ్లిక్స్ లో వచ్చిన వల్ల హిందీలో కూడా వచ్చింది, ఉమ్. మలయాళం హిందీలో కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు మా స్కూల్లో టీచర్స్ కూడా కొంతమంది ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నారు. ఏమంటారు? ఫస్ట్ టైం ఎప్పుడైతే నాకు హెల్త్ బాలే ఆ రోజు ఉమ్, ఎగ్జామ్ రాసి వెళ్దామని మా టీచర్ దగ్గర వస్తే వేరే టీచర్ ఉంది అక్కడ. ఉమ్, సో ఫోటో తీసుకుంటా అంటే ఆడికి బాగాలేదు, ఉండు నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావా, ఉమ్. వాడికి బాగాలేదు, లేదు నేను 90s చూసా చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు, అప్పుడు కానీ లావుగా ఉన్నావు కదా, ఇప్పుడేంటి సన్నబడిపోయావు అవన్నీ. ఉమ్. అవును, అప్పుడు లావుండి ఇప్పుడేంటి సన్నబడిపోయావు? ఇంకా హైట్ అవన్నీ ఓహో. ప్యూబర్టీ అంతే. ఎవరైనా చెప్పారా నీ జుట్టు మొత్తం ఒక అడవి ఫారెస్ట్ లాగా ఎంత థిక్గా పెద్దగా మంచిగా ఉందని? ఇంకా ఇది మెయింటైన్ చేస్తే తిక్గా, లేకపోతే ఇది గడ్డవకుండా ఉంటే చాలు, ఉమ్. అడవిలో ఉంటేనే అంటే బాగుంటుంది. లుక్ ఇలానే మెయింటైన్ చేస్తున్నావు సినిమా కోసం ఇలా? సినిమా కోసం అన్న. ఏ మూవీ? సమ్మర్ హాలిడేస్ అని ధీరజ్ మొగలేని గారిది, కమింగ్ సూన్. ఎస్. ఫ్రెండ్స్ ఉన్నారా బెంగళూరులో, స్కూల్ ఫ్రెండ్స్? అంటే ఉంటారన్న, ఆబ్వియస్లీ ఉంటారు. ఇప్పుడు హిందీ మోస్ట్లీ మాట్లాడేది, అక్కడ హిందీ? కన్నడ అంత రాదు. కన్నడ రాలేదు కానీ హిందీ హిందీ కన్నడ అంటే మాట్లాడతావు? అర్థమవుతుంది, ఎల్లిద్దే అన్న నా ఇల్లేద్దే ఏ బేసిక్ కన్నడ, తప్పు చెప్తే అనుకోకండి, ఉమ్, బేసిక్ కన్నడ. ఎక్కడ ఇక్కడ తిన్నావా, ఊట మాడిద్యా ఏ ఉంటాయి కదా ఉమ్, అవి. మిగతా అంతా హిందీ స్కూల్లో. ఉమ్, 90% అందరు హిందీ మాట్లాడతారు కన్నడ వచ్చినా. ఉమ్. మరి కోర్ కన్నడ వాళ్ళు అయితే వాళ్ళు కన్నడ మాట్లాడుకుంటారు. తెలుగు తెలుగు మాట్లాడతారా? వాళ్ళు ఒక్కడే ఉన్నాడు మా క్లాస్ లో, వాడితోనే మధ్యలో మాట్లాడేది. కానీ నేను నా హిందీ ఫ్రెండేనా నీకు, లేకపోతే అతనితో మాట్లాడుతున్నావా లేదా తెలుగు అతనితో స్కూల్లో ఫ్రెండే. బెంగళూరులో? నా క్లాసే బెంగళూరులో క్లాస్ ఒక తెలుగోడు అయితే ఉంటాడు, తెలుగోడు ఎక్కడైనా ఉంటాడు. మీరు ఫారెన్కి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళినా తెలుగోడు దొరుకుతాడు మీకు. ఇప్పుడు షూటింగ్ ఏమో హైదరాబాద్లో, లేకపోతే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఉంది, నీ స్కూల్ ఏమో అక్కడ ఉంది. ఎలా మరి, ఎలా జర్నీ, ఎలా ఏంది? ఫ్లైట్ సమ్ టైమ్స్ బస్. కానీ బస్ అయితే మోర్ కన్వీనియంట్. ఫ్లైట్ అయితే 3 గంటల ముందు వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ అటు నుంచి అది ఒక రష్, మళ్ళీ ఆధార్ కార్డు చూపించాలి, డిజి యాత్ర చేయాలి, ఇది అది చెక్ ఇన్ చేయాలి. కానీ బస్ అయితే డైరెక్ట్ పోయి ఎక్కి పడుకోవడమే కదా? పడుకోవడమే, పొద్దున్న దింపేస్తుంది. ఆ. స్కూల్ టైం కల్లా వెళ్తా, స్నానం చేస్తా, తింటా, స్కూల్కి వెళ్ళిపోతా. సో రాత్రి ఇక్కడ బస్ ఎక్కి హైదరాబాద్లో బెంగళూరులో పొద్దున దిగి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ స్కూల్కి వెళ్తావు, నిద్ర బస్లోనే అంతే అంతే. కదా. అట్లా ఇప్పుడు కనీసం ఒక 100-150 సార్లు జర్నీ చేసిన? వాళ్ళ బస్సు వాళ్ళకి అలవాడే డైలీ కస్టమర్స్.
చూసా ఏమంటావు? ఎలా ఉన్నావు రోహన్ రాయ్ ఫస్ట్ అంటారా? టైం, సెకండ్ టైం, థర్డ్ టైమా? హ్మ్. అదేంటి మొన్నే కదా దింపాం ఇక్కడ హైదరాబాద్‌లో మళ్ళీ ఎళ్ళిపోతున్నారు. లేకపోతే మొన్నే కదా హైదరాబాద్‌లో దింపాం అప్పుడేంటి బెంగుళూరులో ఉన్నారు. దాంతో అలవాటయిపోయింది. ఇంక ఈ 2 సీట్లయితే కన్ఫర్మ్ ఇంకా. హ్మ్. మా అమ్మ పేరు మీద, నా పేరు మీద ఇంక ఎప్పుడప్పుడు కన్ఫర్మ్ అయిపోతది. 10 రోజులకోసారైనా, 2 రోజులకోసారైనా హ్మ్. గానీ ఎప్పుడప్పుడు ఈ 2 పేర్లయితే ఒకటే బస్ ఆ హ్మ్. టైంకి దిగేది. హ్మ్. ఎందుకంటే అది ఫస్ట్ బెంగుళూరులో దింపి మైసూర్‌కెళ్ళాలి. సో, పొద్దున్నే దింపేయాలి. హ్మ్. సో, వాళ్ళకి అలవాటయిపోయింది ఇంక ఈళ్ళిద్దరు ఉంటారు ఫిక్స్ అని. ఏదో ఒక సీట్ బుక్ అయిపోయింది 2 అంటే మేమే. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసినావు? 20-25. 22, 25 హ్మ్. చేసినావు. హ్మ్. ఏమన్నా తమిళ్, కన్నడం, మలయాళ, అంటే హిందీ? మధ్యలో 2022లో షూట్ చేసా. 23లో రిలీజ్ అయింది. మే 12థో ఎప్పుడో రిలీజ్ అయింది. హ్మ్. మ్యూజిక్ స్కూల్ అని చేశా. దేంట్లో ఏ భాష? హిందీ. హిందీలో మీరు చేసావు. 'మనశంకర్ వరప్రసాద్‌లో' అమ్మాయి ఉంది గదా! అవునవును. తను కూడా చేసింది అందులో. ఓకే. 'సాలార్‌లో' వరదరాజు అన్నార్, హ్మ్. కార్తికేయ. హ్మ్. అన్న కూడా చేశాడు. 'ఖుషి' చేసింది. అందరూ ఇప్పుడు మేము ముగ్గురం ప్రెజెంట్. తెలుగులో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ చేస్తున్నా యెస్. అంటున్నావు. అంతే. మరి విశ్వంబరలో కూడా ఉన్నావన్నట్టు తెలిసింది. 'విశ్వంబరలో' ఉన్నా అన్న. హ్మ్. మంచి క్యారెక్టర్. అంటే చిరంజీవి బయట గారితో లీక్ చేయొద్దన్నారా? అంటే మరి ఆబ్వియస్‌లీ లీక్ చేయకూడదు ఏ సినిమా అయినా. హ్మ్. అసలే చిరంజీవి గారి సినిమా అంటే చిరు గారు ఒక్కరే లీక్ చేయాలి. ఇంకెవరు చేయకూడదు. చిరంజీవి గారి కాంబినేషన్‌లో సీన్స్ పడ్డాయి. ఒక సీన్ ఉంటది. హ్మ్. మిగతా 2, 3 సీన్‌లుంటాయి. హ్మ్. కానీ అంత కన్వర్జేషన్ ఉండదు చిరంజీవి గారితో. వేరే వాళ్ళతో ఉంటది. ఓకే. కానీ నువ్వైతే ఆ సీన్‌లో ఉంటావు. యాహ్! అంటే విశ్వంబర, సమ్మర్ హాలిడేస్ హ్మ్. ఇవి 2 ఉన్నాయి ప్రస్తుతం. హ్మ్. ఎగ్జామ్స్ అయిపోయాయా మరి? ఎగ్జామ్స్ అయిపోయాయి అన్న. ఎప్పుడైపోయినాయి ఎగ్జామ్స్? మొన్న ఏప్రిల్ 18థ్‌కి అయిపోయాయి. బా రాసావా మరి? యాహ్! లేకపోతే సినిమా స్టోరీలు రాసావా ఎగ్జామ్‌లో? అలా రాస్తే మా డ్యాడీ 90స్‌లో అయినట్టే అవుతుంది నాకు. హ్మ్. కొడతాడు మా నాన్న. మా నాన్న స్టడీలో ఎంజాయ్ చేస్తే చెయ్యి గానీ, ఒక గంట చదువుకుంటే గంట ఆడుకో. హ్మ్. 2 గంటలు చదువుకుంటే 2 గంటలు చదువుకో, హ్మ్. ఆడుకో. అలా మా నాన్న మరీ చదువుకో అని గాదు, మరీ ల లిబర్టీ తీసుకొని ఆడుకో అని గూడా గాదు. మా నాన్న 2 చెయి అని అంటాడు. బ్యాక్‌గ్రౌండ్ మీదేమన్నా సినిమా వాళ్ళున్నారా? లేదన్న. లేదా? హుహు. మీ నాన్న ఏం చేస్తాడు? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్. ఓకే. అందుకే ట్రాన్స్‌ఫర్ అయిందా? సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి అటు ట్రాన్స్‌ఫర్. హైదరాబాద్. ముందిక్కడ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. ఇప్పుడు ప్రమోట్ అయ్యి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్. ఇప్పుడు బెంగుళూరులో హ్మ్. వర్క్. సో, అందుకే నీ స్కూల్ గూడా అక్కడికే. హ్మ్. మరి నువ్వు ఇక్కడ చదువుకోవచ్చుగా స్కూల్. ఇక్కడే షూటింగ్‌లు కానీ చేస్తున్నావు. కేవీ గదా! సో, నేను 90s ఆపేద్దామని ఇటు నుంచి ట్రాన్స్‌ఫర్ తీసుకున్నా. లేకపోతే ఎళ్ళేటోడినే గాదు నేను. హ్మ్. సో, ఆఫ్టర్ 90s మళ్ళీ రిగ్రెట్ అయ్యా అటువైపు ఎళ్ళినందుకు. సో, హ్మ్. ఇబ్బందవుతుంది గదా! స్కూల్‌లో. ఒకవేళ నాకు ఒక్కరోజు షూట్ లేకపోతే నేను అటువైపు ఎళ్ళలేను. ఇటువైపు ఉండి నా డే వేస్ట్ కదా! హ్మ్. సో, ఒకవేళ ఇక్కడే ఉండుంటే బావుండనిపిచ్చిద్ది మళ్ళీ. నిజం జెప్పాలి. అబద్ధం జెప్పొద్దు. హ్మ్. 8థ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు? 92%. అవునా? ఇటు హ్మ్. షూటింగ్‌లు చేస్తూ అన్ని మార్క్స్ ఎలా అంటే అంత కసిగా చదువుతావా? ఇక అది ఎందుకంటే ముందే కంప్లీట్ జేసేసా. హ్మ్. ముందే కంప్లీట్ జేసేసా. హ్మ్. సోషల్ అయన్నీ సో, ఆల్‌మోస్ట్ 60కి రాసా. 60 మార్క్స్‌కి టోటల్. హ్మ్. హ్మ్. ఆల్ 50, 54, 57 అట్లా. హుహు. బానే రాసావు. బానే చదువుకున్నావు. హ్మ్. అంటే టైం దొరికిందా నీకు చదువుకునే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే టైం దొరికిందా? దొరుకుతదన్న ఆబ్వియస్ ఎందుకంటే 24/7 ఇప్పుడు లీడ్ అయితే సమ్మర్ హాలిడేస్‌లో లాంటిది లీడ్ అయితే కెమెరా మొత్తం మేమిద్దరమే కాబట్టి నేను 35లో అబ్బాయి. హ్మ్. మేమిద్దరమే కాబట్టి మా ఇద్దరి మీదే ఉంటది. అలాంటి టైంలో చదువుకునే గ్యాప్ అప్పుడు ఇంటికెళ్ళి హ్మ్. రూమ్‌కెళ్ళి చదువుకోవాలి గానీ, వేరే సినిమాలైతే రవితేజ గారి సినిమా అయితే రవితేజ గారి మీద ఉంటది 90% కెమెరా. సో, హ్మ్. 90% నేను కేటాయించుకోవచ్చు నా చదువుకున్న టైం. కానీ షూటింగ్‌లో చదువుకుంటా అన్నమాట. అంత చదువుకోను. అంటే అంత బుక్ వార్మ్ గాదు నేను. హ్మ్. చదువుకుంటా. హ్మ్. ఒక గంట మ్యాక్స్. అంటే మిగతా లాంగ్వేజ్‌లో అవకాశాలొస్తే చేస్తావు. యెస్. షూర్. చేస్తా. 100% చేస్తా. ఖచ్చితంగా. ప్రిపేర్ అవుతున్నావు. హ్మ్. ఇప్పుడు షూటింగ్ నీకు ఉంది. ఫిక్స్ అయిపోయావు ఒక క్యారెక్టర్ ఉందని. హ్మ్. డైరెక్టర్ వాళ్ళు మీతో అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు కాల్ చేసి నీకు హ్మ్. క్యారెక్టర్ ఫిక్స్ చేశారు. హ్మ్. ఇలా క్యారెక్టర్ ఉంటది నీది అని. దానికి ఎలా ప్రిపేర్ అయితావు నువ్వు? హోంవర్క్ చేస్తావా? ఇంట్లో ప్రాక్టీస్ ఏమన్నా చేస్తావా? డైరెక్ట్ సెట్‌కెళ్ళిపోతావా? ఎప్పుడైతే నేను నిజం చెప్తే హ్మ్. ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తా. అక్కడికెళ్ళిన తర్వాత ఇంకోటవుతది. హ్మ్. ఒక డైలాగ్‌లు అనుకుంటా. హ్మ్. సీన్ ఇట్లుంటదనుకుంటా. ఆబ్వియస్‌లీ మనం అనుకున్నట్టు ఉండదు. ఎందుకంటే నేను డైరెక్టర్ కాదు. హ్మ్. ఒక రా అనుకుంటా. ఒక హ్మ్. రా అవుతది. హ్మ్. సో, ఇది అనుకుంటా. డైలాగ్ మాడ్యులేషన్ అయితే నేను చెప్పింది కొంచెం ఉంటది. డైరెక్టర్ చెప్పింది కొంచెం ఉంటది. ఆహ్, ఆ 2 మెర్జ్ చేస్తే వచ్చిన డైలాగ్ ఉంటది. సో, అంత హోంవర్క్ చేయనన్నా నేను. ఎట్లా అక్కడికెళ్ళిన తర్వాత మారుతదని తెలిసే అంత హోంవర్క్ చేయను. సో, నెక్స్ట్ ఏంటి మరి? ఇప్పుడంటే ఇప్పుడు 10థ్ నెక్స్ట్ 10థ్‌కెళ్తున్నావు. హ్మ్. ఖచ్చితంగా 10థ్ చాలా ఇంపార్టెంట్. బోర్డ్ హ్మ్. ఎగ్జామ్ ఉంటది ఖచ్చితంగా. హ్మ్. సో, 10థ్‌కి బాగా చదువుకోవాలి. బాగా ఎగ్జామ్ రాయాలి. పాస్ అవ్వాలి. అప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తర్వాత అలా హ్మ్. మంచి ఎడ్యుకేషన్‌లోకెళ్తావు. అటు చదువు ఉంది. ఇటు మంచి కెరియర్ ఉంది. హ్మ్. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? 10థ్ తక్కువ చేస్తా అన్న సినిమాలు.
ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ తక్కువ అవుతాయి. మరీ లీడ్ అయితే చేస్తా కనుక మరి మంచి క్యారెక్టర్ వస్తే చేస్తావు, ఇంకా ఇప్పుడు అంతేకాని చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తే చేయవు. చిన్న చిన్న క్యారెక్టర్స్ అని కాదు, క్యారెక్టర్ కి ఇంపాక్ట్ ఉంటే మంచి క్యారెక్టర్ పేరు వస్తుంది అంటే చేస్తా. ఎందుకంటే 10th చాలా క్రూషియల్ కదా. మా అమ్మ నాన్న కూడా ఇప్పుడు పేస్ మరీ 150 km/h ఉంది, దాన్ని ఒక 130కి తెద్దామని అనుకున్నారు. అసలు పేర్లో ఏంటి రోహన్ రాయ్ అని ఉంది? అదే మా నాన్న స్టైల్ గా పిలుస్తారు. అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు మా నాన్న, నేను అప్పటికి పుట్టలే, ఢిల్లీలో ఉన్నప్పుడు మా నాన్న రాయుడు రాయుడు అని పిలిచేటారు. సో ఆ రాయుడులా కాదు కాదు, మా నాన్న పేరు సుబ్బారాయుడు. సో అప్పటి నుంచి రాయుడు అని రాయ్ అని తీసి పెట్టారు పేర్లు. రాయుడ్ లో గుంటి రోహన్ ఒక్కటే యు తీసేసి రాయ్ రాయ్ అని పెట్టిరు. అట్లా రాయ్ అంటే అందరూ అంటే బెంగళూరు కర్ణాటక బ్యాక్గ్రౌండ్ ఏమో అనుకుంటున్నారు. లేదు, అట్లా మళ్ళీ నువ్వు చదువుకోవడం కూడా ఇప్పుడు బెంగళూరులో చదువుకుంటున్నావు కదా. బెంగాల్ అనుకుంటారు అందరు, బెంగాలీ. అవును, రాయ్ అంటే అక్కడ కూడా ఉంటారు కదా, బెంగాల్ టైగర్. ఓకే, సిద్ధార్థ రాయ్ అని అంటే. సో సినిమాలు, స్టడీ ఇవన్నీ కాకుండా నీకు పర్సనల్ గా నీ హాబీస్ ఏంటి? నువ్వేం చేస్తావు అసలు ఇంట్లో ఉన్నప్పుడు? నువ్వేం చేస్తావు? నేనా టీవీ చూసే, ఆబ్వియస్లీ టీవీ రీల్స్, కానీ స్పోర్ట్స్ ప్రకారంగా నాకు క్రికెట్ ఇష్టం. క్రికెట్ ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ గురించి విన్నావా? పిచ్చు ప్లేయర్ ఆడు, నాకు చాలా ఇష్టం. వైభవ్ సూర్యవంశీ గానీ ఇప్పుడు రీసెంట్ గా అందరు ఫామ్ లో ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది వైభవ్ సూర్యవంశీ ఆడుతుంటే? నీ ఏజే కదా. అదే ఆడు ఎప్పుడైతే సెంచరీ కొడతాడని వెయిట్ చేస్తా గానీ దూలు అంటారు కదా, అదే. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆడుతుంటే పాపం 20 సంవత్సరాలు ఉంటదన్నా, టు బి న్యాచురల్. నువ్వు కూడా అట్లా ఆడతావా? నేను ఆడుతాను అంటే నా ఏజే కదా, సో నేను ఆడితే నేను ఆడినంటే ఫీలింగ్ వస్తుంది. ఓహో, నా ఏజ్ కూడా ఆడుతున్నాడు, దుమ్ము లేపుతున్నాడు అంటే మనసులో నేనే ఆడుతున్నా అనే ఫీలింగ్ వస్తుంది. చాలా బాగా ఆడతాడు వైభవ్ సూర్య. మీ ఏజ్ గ్రూప్ ఒక అతను, ఒక అబ్బాయి ఐపీఎల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తోటి ఆడుతూ వాళ్ళని తుక్కు రేగొడుతున్నాడు అలా బౌలింగ్. ఎలా అనిపిస్తుంది? ఫైనెస్ట్ బౌలర్స్ అందరూ, బుమ్రా, ట్రెంట్ బోల్ట్, వామ్మో, భువనేశ్వర్ కుమార్, హెజల్వుడ్. సో క్రికెట్ ఐపీఎల్ చూస్తావు. సో ఇప్పుడు ఇక వైభవ్ సూర్యవంశీ నీ ఫేవరెట్ ప్లేయర్ అంటావు? కాదు అలా అని కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్ ఇప్పుడు ప్రస్తుతానికి? అంటే సినిమాలు, స్టడీస్ ఇవన్నీ కాకుండా క్రికెట్ నీకు ఇష్టమైన ఒక హాబీ? నాకు ఇప్పుడు ఈ ఐపీఎల్ ఆడట్లే, నాకు ఉర్విల్ పటేల్ బ్యాటింగ్ చాలా ఇష్టం. చెన్నైలో ఉంటాడు ఉర్విల్ పటేల్ బ్యాటింగ్ గానీ, ఆయుష్ మాత్రే చాలా బాగా చేస్తాడు. వీళ్ళిద్దరు బ్యాటింగ్ ప్రస్తుతానికి చాలా ఇష్టం. సీనియర్స్ లైక్ రోహిత్ శర్మ, ధోని ఇష్టం అన్న నాకు. ధోని తర్వాత కోహ్లీ, రోహిత్ శర్మ కూడా, వీళ్ళు ముగ్గురు గోట్స్. హాబీస్ అంటే క్రికెట్ అంతే? క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడతా గానీ టేబుల్ టెన్నిస్ ఫాలో గాను. సినిమాలు లాంటివి ఏం చూడవా? సినిమాలు ఎందుకు చూడన్నా, ఆబ్వియస్లీ. చూస్తావా? థియేటర్కి వెళ్తావా, ఇంట్లోనే చూస్తావా? అమ్మ మధ్య ఒక్కనే కాబట్టి నేను, మా అన్న గానీ పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే పంపిస్తుంది. ఇప్పుడు డెకాయిట్ చూడలే, రాకాస రీసెంట్ గా చూసాము ఈ మధ్య, నేనున్నా అందులో. డెకాయిట్, ఫంకీ. నేను 5 days చేసి ఉంటాను, మ్యాక్స్ టు మ్యాక్స్. ఎలా ఉండే ఎక్స్పీరియన్స్? అంటే ఫీమేల్ డైరెక్టర్ కదా రాకాసకి, మానస శర్మ కదా. కానీ ఫీమేల్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అనిపించలేదు అన్న, చాలా బాగా చెప్పారా డైరెక్షన్? అంటే ఇలా చేయాలి, యాక్టింగ్ ఇలా నడవాలి, ఇలా చూడాలి, ఇలా అని ఫస్ట్ మన వే చేయమంటారు. దాని తర్వాత అందులో ఏమైనా చేంజెస్ ఉంటే చెప్తారు, కానీ గట్టిగా నుంచుంటే ఇంకా దాని నుంచి చేంజెస్ చేయరు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఆవిడతో వర్క్ చేయడం? నువ్వు ఒక ఆర్టిస్ట్ గా, ఆవిడ డైరెక్టర్ గా. మానస అక్కతో ఇప్పుడు ఇట్లు అర్జున్ అని ఒక సినిమా మహేష్ ఉప్పాల గారిది వస్తుంది. సో అందులోనే ఫస్ట్ కలిసింది మానస అక్క. అందులో మహేష్ ఉప్పాల గారు, మానస అక్క బెస్ట్ ఫ్రెండ్స్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఆ మూవీ కూడా చేస్తున్నావా? ఏది? ఇట్లు అర్జునలో ఫుల్ లెంత్ అన్న, అది టోటల్ విత్ హీరో. అయిపోయిందా షూటింగ్? ఎప్పుడో అయిపోయింది అది, రిలీజ్ ఉంది, డబ్బింగ్ కూడా అయిపోయింది. అప్పుడు ఫస్ట్ టైం మానేసా అక్కని కలిసి. దెన్ నేను పింక్ ఎలిఫెంట్ లో రాకాస రిలీజ్ అయిపోయింది. నీ క్యారెక్టర్ నువ్వు స్క్రీన్ మీద చూసుకున్నావు. ఎలా అనిపిస్తుంది పెద్ద తెర మీద ఒక థియేటర్ లో కూర్చొని నిన్ను నువ్వు చూసుకుంటుంటే? నేను అంటే ఫస్ట్ నన్ను చూసుకునేటోని ఆఫ్టర్ 90s. నేను ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను 90s లో. నన్ను నేను చూసుకున్నాను, ఎందుకంటే నేను 90s చూడలే, కానీ ప్రీ వెడ్డింగ్ షో ముందే చూసా. ఎప్పుడైతే నేను ఉంచాను జనాల రియాక్షన్ చూసానో, నన్ను నేను చూసుకోవడం కంటే హ్యాపీ. ఆఫ్టర్ జనాలు నన్ను చూసి నవ్వుతుంటే, నన్ను చూసి ఏడుస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అలా చేస్తే. ఏ క్యారెక్టర్ అని ఇప్పుడు చేయగలుగుతానే కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఓన్లీ కామెడీ క్యారెక్టర్? నాకు విలన్ చేయడం ఇష్టం, కానీ ఏజ్ లో ఎవరు విలన్ ఎవరు చెప్పలేము. అంటే చిన్న పిల్లలు కూడా అంటే చాలా క్రూయల్ గా అప్పుడప్పుడు ప్రవర్తిస్తున్నారు కదా బయట, అప్పుడప్పుడు కొన్ని చూస్తున్నాం సంఘటనలు. సైకో స్పైడర్ లో విలన్ గానీ, విలన్ చిన్నప్పుడు అలాంటి రఫ్ క్యారెక్టర్స్ ఇష్టం. ఛాన్స్ ఇస్తే ఐ వుడ్ లైక్ టు ప్లే దట్. సినిమాలు, హాబీస్, స్టడీస్
ఇవన్నీ కాకుండా నీకు ఒక ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా నీకంటూ పర్సనల్‌గా ఎప్పుడైనా అనిపిస్తది గదా! అలా అయితే బావుంటది. నేను ఇది కావాలి అని ఏమన్నా అనిపిచ్చిందా? నేను అంటే ఎప్పుడైతే ఒక్కళ్ళకి చాలా ఉన్నాయి. ఎవరో ఒక్కళ్ళకి రోల్ మోడల్ రావాలన్న లైఫ్‌లో. ఇప్పుడు ధోనిని ఎంతోమంది రోల్ మోడల్ ముకుల్ చౌదరి మొన్న ఆడాడు. హ్మ్. ఆడికి ధోని రోల్ మోడల్ హ్మ్. మోడల్. ఎవరో ఒకళ్ళకి నేచురల్ స్టార్ అని ఎంతమందికి రోల్ మోడల్. నాకే రోల్ మోడల్. నవీన్ పోలిశెట్టి నాకు రోల్ మోడల్. హ్మ్. అలా ఎవరో ఒక్కళ్ళకైనా రోల్ మోడల్ అయితే దట్స్ హ్మ్. బెస్ట్. నాకు చాలది. అది. నిన్ను చూసి ఎవరైనా ఒకరు ఇన్‌స్పైర్ కావాలి అని రోహన్ మంచి అనుకోకు. స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు. హ్మ్. మంచి యాక్టింగ్ చేస్తాడు. హ్మ్. రోహన్ అంటే ఎప్పుడైనా నెక్స్ట్ నేను పెద్ద హీరో అయిన తర్వాత కూడా హ్మ్. నేను ప్రమోషన్ చేయకపోయినా అరే రోహన్ సినిమా బావుంటదేమో అని ఎళ్తే చాలన్న థియేటర్‌కి. ఖచ్చితంగా నువ్వున్న సినిమాకి ఖచ్చితంగా నీ కోసం ఎళ్తే హ్మ్. ఒక్కడెళ్ళినా చాలు నువ్వు హ్మ్. హ్యాపీ. నిన్ను చూసి. హ్మ్. ఈడున్నాడు. ఇప్పుడు 'నాని' ఫేస్ చూసి ఏ సినిమా అయినా పర్వాలేదు 'నాని' మంచి కథలు చూజ్ చేసుకుంటాడని 'హాయ్ నాన్న'కెళ్తారు. అలా ఎంతమంది బ్రదర్స్, సిస్టర్స్? నాకొక అన్న ఇందాక హ్మ్. 8 ఇయర్స్ గ్యాప్ నాకు మా అన్నకి. హ్మ్. ఓకే. ఎలా ఉంటది మీ ఇద్దరి మధ్య బాండింగ్? మేము కరోనా టైంలో బాగా ఫైటింగ్ చేసుకునేటోళ్ళం. హ్మ్. దాని తర్వాత ఇంట్లోనే ఉన్నారు గాబట్టి. ఇంట్లోనే ఉన్నాం. ఏం పని పాటుంటది. ఇప్పుడు ఫిఫ్త్ మా అన్న డిగ్రీ 12థ్ ఏదో అనుకుంటా. హ్మ్. అప్పుడు ఇప్పుడు అది తెలియదు. మా అన్న ఆఫీసు నేను ఇది ఏం చేస్తారు మీ అన్న? సాఫ్ట్‌వేర్ అన్న. సాఫ్ట్‌వేర్. కాగ్నిజెంట్. నిన్ను ఎంకరేజ్ చేస్తారా సినిమాలు చేస్తుంటే? మా అన్న కూడా సినిమా అంటే ఇంట్రెస్ట్. తనకి డైరెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్. హుహు. చూస్తున్నాడు. సో, ఇప్పుడు 'రోహన్ రాయ్' వల్ల మీ అన్న డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. మా అన్నకి ఇది ఇష్టం లేదన్న అట్లా బ్యాక్‌గ్రౌండ్‌తో రావడం. హ్మ్. అన్న సొంత కష్టంతోనే ఎళ్తా అంటున్నాడు. హ్మ్. సొంత నీ పేరు చెప్పుకొని అంటున్నాడు బయట. చెప్పుకుంటాడు గానీ, హ్మ్. వాడుకోవడానికి చెప్పడు. హ్మ్. నా తమ్ముడని గర్వంగా చెప్పుకుంటాడు గానీ, నీ పేరు నా వాడుకోవడానికి తమ్ముడు చూడడు. నాకు సినిమా ఇవ్వండి అనడు. ఛాన్స్‌ల కోసం అలా యెస్. చెప్పడు. కష్టపడతాడు అవన్నీ. యెస్. ఓకే. నువ్వు కూడా బ్యాక్‌గ్రౌండ్ ఎవ్వరు లేరు. యాహ్! డైరెక్ట్ డ్రామా జూనియర్స్ హ్మ్. 5 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చినావు. హ్మ్. సెకండ్ ప్రైజ్ వస్తే ఫస్ట్ ప్రైజ్ గుంజుకొని పారిపోయినావు. ఫస్ట్ ప్రైజ్ అది ఇంకా షో అయిపోయిన తర్వాత ఏడ్చి మారం చేసి అది ప్రైజ్ తీసుకున్నా. హ్మ్. నేను దాని తర్వాత ఓదారించి చాక్లేట్ ఇచ్చి ఇది చేసి అది చేస్తే ఇంకా ఏడుస్తూనే ఉన్నావా అప్పుడు గూడా? లేదు దాంతో చాక్లేట్ ఇచ్చిన తర్వాత కొంచెం నయ్యా గానీ చాక్లేట్ ఇచ్చాక ఆగిపోయినావు. కొంచెం అది గూడా. హ్మ్. అది చాక్లేట్ ఇవ్వకపోతే ఏమయ్యేదో ఆ ప్రైజ్. అప్పుడు అంటే అలీగారు అదే చాక్లేట్ గిఫ్ట్ ఇచ్చారా నీకు? చాక్లేట్ అది డ్రామా జూనియర్స్‌లో చాక్లేట్స్ బెస్ట్ పెర్ఫార్మర్‌కే ఎప్పుడో ఇస్తుంటారు. హ్మ్. డ్రామా జూనియర్స్ అని రాసుంటది. ఒక 2-4 అది ఇచ్చారు చాక్లేట్స్ విత్ మెడల్. ఆ మెడల్‌తో పాటు ఒక చిన్న కప్ గూడా ఉంది. అప్పుడే గుర్తులేదు గానీ ఫస్ట్ అందరికి ప్రతి ఒక్క చైల్డ్ ఆర్టిస్ట్‌కి ప్రతి ఒక్క యాక్టర్‌కి అవార్డ్ ఇచ్చారు. టాప్ 7 వరకు వచ్చుంటా నేను డ్రామా జూనియర్స్‌లో. హ్మ్. కామెడీ ద్వారానే నువ్వు పరిచయం అయినావు హ్మ్. సినిమా ఇండస్ట్రీకి. సో, నీకు విలన్‌గా కూడా నటించాలని ఉంది. హ్మ్. ఇంకా ఒక మూవీ కోసం అప్పుడప్పుడు డైరెక్టర్స్ ఛాలెంజింగ్‌గా అంటే తక్కువ ఏజ్ వాళ్ళకి కొన్ని ఛాలెంజింగ్ పాత్రలు ఇస్తారు. హ్మ్. హ్మ్. ఇలాంటివి చేయాలి, ఇలాంటివని. పిలిచి స్క్రిప్ట్ వినిపిస్తుంటారు గదా! అంటే నీ క్యారెక్టర్ ఇలా చేయాలి, హ్మ్. ఇలా ఉండాలి అని. హ్మ్. అలా వింటున్నప్పుడు ఊహించుకుంటావా? లేకపోతే వాళ్ళు 100% ఊహించుకుంటాను నేను. హ్మ్. అలాంటోనే నేను. అంటే వాళ్ళు ఏది చెప్తుంటే అక్కడికెళ్ళిపోతావా? అంతే. ఓహో! ఇలా చేయాలి, ఇలా ఉండాలి, నా లుక్‌లో ఇలా హ్మ్. నడవాలి. అంతే. ఆ ఊహల్లోకెళ్ళిపోతావు. హ్మ్. అంటే నీకొక ఇమాజినేషన్ ఉంది. ఎప్పుడు చెప్పినా ఫస్ట్ ఊహించుకుంటావు. అంటే వెంటనే ఇప్పుడైతే చెప్తుంటే ఎవ్వరైనా ఊహించేసుకుంటారు ఫస్ట్. హ్మ్. వీడెళ్ళి ఆడిని చంపారంటే వాడెళ్ళి ఆడిని చంపి అది మనం ఊహించుకుంటాం. హ్మ్. అలానే నేను 100% లేకపోతే ఎట్లుంటదో తెలీదు నాకు. అంటే నాకనిపించాలి అది నేను చేయగలను. ఈ క్యారెక్టర్ నేను బ్రేక్ చేయగలను. అందరికి నచ్చేటట్టు చేయగలను అని. హ్మ్. ఆహ్, ఇప్పుడేమన్నా బయట అంటే ఇప్పుడు యాక్టర్ అయ్యావు, బాగా తెలిసిపోయావు జనాలందరికీ. హ్మ్. బాగా దగ్గర వాళ్ళు ఉండుంటారు. ఎంతో కొంత తెలిసిన వాళ్ళు. హ్మ్. ముందెలా ఉంది? వాళ్ళు నీతో నడుచుకునే విధానం ఇప్పుడెలా ఉంది? నీతో బిహేవింగ్ వాళ్ళది? నాతో ఉన్నోళ్ళందరూ నేను నిజం చెప్తే ఆల్‌వేస్ సపోర్టింగ్ అన్న. నా హ్మ్. ఫ్రెండ్స్ గానీ, మా అన్న గానీ, మా ఫ్యామిలీ రిలేటివ్స్ గానీ హ్మ్. చెప్తుంటారు గానీ ఇప్పుడు రిలేటివ్స్ రెస్పెక్ట్ పెరిగిందా నీ మీద బాగా? లేదు అట్లేం లేదన్న. చిన్నప్పటి నుంచి రోహన్ ఇంట్లో ఉన్నప్పుడు రోహనే. హ్మ్. పెద్ద హీరో ఏం గాదు నేను. నేను హ్మ్. స్కూల్‌లో గూడా అంతే. కేవీ స్కూల్‌లో నేను నార్మల్ స్టూడెంట్‌నే. మా టీచర్స్ లిబర్టీ తీసుకొని నిన్ను కొట్టకూడదు, యాక్టర్ అని గాదు. హ్మ్. తప్పు చేస్తే తప్పే గదా! కొడతారు గదా! నువ్వు అంతే. తప్పు చేస్తే ఖచ్చితంగా. యెస్. అంటే అల్లరి ఇప్పుడు సినిమా యాక్టరు ఇంత కానీ స్కూల్‌లో అల్లరి చేయనన్న నేనెప్పుడు. హ్మ్. నాకు బెంచ్ మీద నుంచి లేచి ఎళ్ళాలంటేనే బద్ధకం. సో, అక్కడుండే మాట్లాడతా, అక్కడే ఉండి చేస్తా గానీ క్లాస్ అంతా తిరిగి, స్కూల్ అంతా తిరిగి అల్లరి చేసేంత నాకు గాదు. కానీ భయం అనేది ఒకటైతే ఉంటది గదా నీకు. భయం 100% అన్న. ఎందుకంటే ఇంతమంది డైరెక్టర్స్ పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ పెద్ద హ్మ్. హీరోలతో వర్క్ చేస్తున్నావు గదా నువ్వు. హ్మ్. 'చిరంజీవి' గారు, 'రవితేజ' గారు, హ్మ్. అలాగే 'శివాజీ' గారు ఇలా చాలా మంది హీరోలతోటి చేస్తున్నావు గదా! హ్మ్. చేస్తున్నప్పుడు బయట నువ్వు నడుచుకునే విధానము ఇప్పుడు హ్మ్. నువ్వు 10థ్ క్లాస్ అంటే గూడా నమ్మరు. ఎయితో, సెవెంతో అనుకుంటారు. హ్మ్. సో, నువ్వు నడుచుకునే విధానం గూడా చాలా బావుండాలి. హ్మ్. రేపేమన్నా చిన్నగా బ్యాడ్‌గా అంతే. మళ్ళా అందరికి వీళ్ళకి తెలిసి "ఏమిరా బాబు బయట అట్లా బిహేవ్ చేస్తున్నావట" అంటారని అలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటున్నావా?
ఒళ్ళు అలా ఏం కాదన్న. మా అమ్మ నీలాగా చిన్నప్పటి న్యాచురల్ గా ఉంటావా? చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు లిమిట్స్ సెట్ చేసి పెట్టేసింది. ఇది చేయకూడదు, అది చేయకూడదు. నాకు 5 ఇయర్స్ కన్నా ముందు నుంచే మా అమ్మ అన్ని నేర్పించేసింది. నేర్పించేయడం ఇన్ ద సెన్స్ ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎవరెవరికి గౌరవం ఇవ్వాలి అట్లా. ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నవీన్ పోలిశెట్టి, నాని. నాని. వాళ్ళలా అవ్వాలనుకుంటున్నావు. ఎస్. మరి ఈ మధ్య ప్యారడైజ్ లో పాట చూసినావా? ఆయా షేర్ డాన్స్ వచ్చా నీకు? డాన్స్ ఆ స్టెప్ రాదు కానీ డాన్స్ వచ్చు మనకి. రాకేష్ మాస్టర్ స్టెప్ ఇష్టం నాకు. నీ ఫేవరెట్ హీరో అంటున్నావు కదా, అట్లా ట్రై చేసినావా లేదా అని? ట్రై చేసా 2 సార్లు చిప్పలు కూడా పగలగొట్టుకున్నా కానీ. నాని అంటే ఎందుకు ఇష్టం నీకు? ఎందుకో అన్న వెన్ ఎవర్ ఆయన యాక్టింగ్ చూస్తే జెర్సీలో కానీ, ఆయనాలో కానీ, రీసెంట్ హాయ్ నాన్న, జెర్సీ, ముందు సినిమాలు అన్ని చూసుకున్నా తను ఫస్ట్ స్టార్ట్ అయింది దసరా గానీ, ఫస్ట్ స్టార్ట్ అయింది ఈజ్ కామెడీ హీరో కింద స్టార్ట్ అయ్యాడు. చిన్నగా ఆయన ఎవరిని ఏం అడగలే, ఆయన కథలు వచ్చే తన హిట్ గానీ అవన్నీ ఆయన మార్చుకుని వెళ్ళాడు. ఆయన ద్వారా ఆయన మార్చుకున్నాడు. సో అలా మార్చుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కమెడియన్ అని చూసా, ఆయన కామెడీ హీరో చూసాడు. ఇప్పుడు ప్యారడైజ్ లో ఒక రఫ్ హీరో, పెద్ద హీరో రేంజ్ కి వచ్చిండు. ఇప్పుడు నాని అంటే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, హిట్ అని చెప్పేస్తారు. ఆలోచించకుండా టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతారు. మరి నవీన్ పోలిశెట్టి అంటే ఎందుకు ఇష్టం? నవీన్ పోలిశెట్టి ప్యాషన్ కనబడుతుంది అన్న, సినిమా తీయాలి చెయ్యాలి. మొన్న ఇంటర్వ్యూలో కూడా ఒక పాడ్కాస్ట్ లో కూడా నాకు ఇంజనీరింగ్ లో మంచి మార్క్స్, నేను యాక్టింగ్ చేయడానికి వెళ్తాననే తెప్పించుకున్నాను తప్ప నాకు ఇంజనీరింగ్ ఇష్టం అని కాదని కూడా అంటాడు. సో అవన్నీ నా ప్యాషన్, నా కసి కనబడతా సినిమాలో. ఎన్ని అనగనగ రాజు కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ సినిమా ఎలాగో రిలీజ్ 100 కోట్ల సినిమా చేసాడు. కరెక్టే. బాగా తెలుసుకున్నావు ఇండస్ట్రీలో, చాలా బాగా నీకు ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, సినిమా ఎలా ఆడుతుంది, ఏ సినిమాకి ఏది చూసి వెళ్ళాలి, ఇలాంటివి బాగా ఇంత తక్కువ టైంలో ఎలా నీకు ఇవన్నీ ఎలా నేర్చుకోగలిగినావు? చాలా రీల్స్ అన్న. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు మ్యాచ్ చూడకపోయినా మీకు హైలైట్స్ వచ్చేస్తూ ఉంటాయి అందులోనే. ఇక్కడ బాల్ అక్కడ వికెట్ పడిందంటే 2 సెకండ్ అది సోషల్ మీడియాలో ఉంటుంది మీ దగ్గర. అవును. సో ఇన్స్టాగ్రామ్ బాగా ఫాలో అవుతావు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల ఆ ప్రభావం నీ మీద బాగుంది. మరి ఇన్స్టా అంతా 4-5 గంటలు చూసాను కానీ చూసిన టైంలో తెలిసిపోతుంది ఏం జరుగుతుంది ఏంటి అని. మరి నానిని, నవీన్ పోలిశెట్టిని కలిసావా? ఈగర్ టు వెయిట్ దెమ్. మధ్యలో ఈటీవీ 30 years ఫంక్షన్ లో నాని గారిని కలిసా కానీ దర్శనం అయితే అయింది కానీ అంత మాట్లాడలే. నేనెవరో ఆయనకి అంత తెలియదు. ఇప్పుడు నిన్న అయితే గుర్తుపడతారు ఆయన. ఏమో సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని అంటే గుర్తుపడతారు. 90s తర్వాతే కలిసాను. ఏమో మరి ఇంకా నవీన్ పోలిశెట్టి అని వర్క్ చేయాలన్న వాళ్ళతో ఏదో ఒకటి ఎలాగో లాంగ్ లెంత్ కింద. సో ఖచ్చితంగా వస్తుంది నీకు ఛాన్స్. నేను చూస్తుంటే నీ కాన్ఫిడెన్స్, నీ మాటలు చూస్తుంటేనే తెలుస్తుంది. వాళ్ళు ఇవ్వకపోయినా డైరెక్టర్ నిన్ను చూసి ఖచ్చితంగా ఇచ్చేలా ఉన్నాడు వాళ్ళ మూవీస్ లో. మన అనగనగ రాజు కూడా పిలిచారు కానీ ఫైనల్ ఎగ్జామ్స్. సో మరి వీళ్ళతో నటించాలని ఇంట్రెస్ట్ లేదా? అంటే వస్తే చేస్తావు కదా, ఇట్లా చిరంజీవి గారితో, రవితేజ గారితో చేసావు. మిగతా హీరోలు వీళ్ళంటే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్, అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్, వాళ్ళందరితో 100% చేయాలన్న. వీళ్ళు ఇన్స్పిరేషన్ అంతే గానీ వీళ్ళు వాళ్ళకి నాని గారి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు కూడా అయి ఉండొచ్చు. చిరంజీవి గారు దేవుళ్ళకే దేవుడు ఇప్పుడు TFI లో. సో అందరికి ఇన్స్పిరేషన్. నేను చెప్పకపోయినా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్క హీరో ఉన్న స్వాగ్ ఎవరో ఒకరు చిరంజీవి గారి నుంచి తీసుకొని ఉంటారు 100%. ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే, నేను హీరోల పేర్లు చెప్తా, ఇవరిదాకా చెప్పిన హీరోల పేర్లు చెప్తా. వాళ్ళని నీకు చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసినా, రీల్స్ లో చూసినా, స్క్రీన్ మీద చూసినా, మామూలుగా మన ఇంట్లో టీవీలో చూసినా, నీకు ఫస్ట్ అనిపించేది అంటే ఇట్లానే ఆస్ట్రక్ అయిపోయి ఇట్లా చూస్తాం కదా. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్. ఓకే, యాటిట్యూడ్ ఉంటది అంటున్నా. మహేష్ బాబు వాక్. జూనియర్ ఎన్టీఆర్ డాన్స్. ప్రభాస్ ఒక టోన్ లో చెప్తాడు డైలాగ్. సో ఎప్పుడైతే బెదిరిస్తాడో, ఎప్పుడైతే బెదిరిస్తూ రిక్వెస్ట్ చేస్తాడు, ఆ టోన్ ఇష్టం నాకు. ఆ స్టైల్ ఆఫ్ బీయింగ్ ఇష్టం ఆ టైంలో. ఇప్పుడైతే నుంచొని యాక్టింగ్ చేయడం చాలా కష్టం, ఒక చోట అలా డైలాగ్ మాడ్యులేషన్ చాలా బాగుంటది. బుజ్జిగాడు సినిమాలో లాగా. బుజ్జిగాడులో సూపర్, వేరే లెవెల్ బుజ్జిగాడు. అల్లు అర్జున్ స్టైల్. రామ్ చరణ్ స్వాగ్. నాని న్యాచురల్ యాక్టింగ్. ఓకే, నవీన్ పోలిశెట్టి ప్యాషన్ టువర్డ్స్ సినిమా. నాని పోలిశెట్టిని ఎందుకు అడిగానంటే వాళ్ళిద్దరంటే ఇష్టం అని చెప్పావు కదా. సో చాలా తక్కువ టైంలో అందరినీ బాగా గ్రహించావు, ఎవరు ఎలా ఉంటారు, ఎవరిది అంటే ఇంకా అంత గ్రహించలేదు. నేను ఎన్నో సోది చెప్తా గానీ, రీసెంట్ పాడ్కాస్ట్లు చూసినా కానీ
వాళ్ళెక్కడో అంటారు. అయన్నీ చూసి నేర్చుకోవడమే తప్ప ఉమ్, చాలా ఉంటాయి కరెక్ట్. లైఫ్ స్టోరీస్. వాళ్ళను మనం కలవకపోయినా, వాళ్ళతో మనం సినిమాలు చేయకపోయినా, వాళ్ళ యొక్క ఆ సీన్స్, వాళ్ళు హ్మ్. నటించిన సినిమాలు, ఆ సీన్స్ చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు. అంతే కదా! హ్మ్. సో, అది మనకు చాలా హెల్ప్ అయితది వాళ్ళ వల్ల. హ్మ్. వాళ్ళతో మనం మాట్లాడాలని అవసరం ఏం లేదు. హ్మ్. మామూలుగా యెస్. చెప్పాలంటే యెస్. వాళ్ళ కరెక్ట్. వాళ్ళ కరెక్ట్. సీన్స్ చూసి మనం ఇన్స్పైర్ అయితే కరెక్ట్. చాలు. కరెక్ట్. అలా గుడ్. మంచిగా ఆలోచిస్తున్నావు. నువ్వు మంచి పొజిషన్‌కి రావాలి. ఇంకా చాలా మంచి సినిమాలు థ్యాంక్ చేయాలి. యూ. థ్యాంక్ యూ అన్న. రోహన్ రాయ్ మంచి పేరు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండ్ అన్న. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. థాంక్ యూ థ్యాంక్ యూ. మా సాక్షి స్టూడియోకి అయ్యో! వచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.